అప్పుడు ఆయన అంది 1,500,000 వీళ్ళు దానికి 0 యాడ్ చేశారు. అన్న పాయింట్ ఏంటంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీలు చేసింది, రైతులకు రుణమాఫీ అని చెప్పి చేసింది అసలు కార్పొరేట్ శక్తులకి. వాళ్ళందరికీ కట్ చేసినటువంటి వాళ్ళు వాడేసుకుని అప్పు తీర్చని దాన్ని ఏదైతే చేసిందో అది మొత్తం గనక పబ్లిక్తో డివైడ్ చేస్తే ఒకళ్ళకు 1,500,000 దాకా ఖర్చు పెట్టగలిగింది అన్నారు. దాన్ని ఏం తీసుకెళ్లారు, 15 లక్షలు ఇస్తానన్నాడు, డబ్బులు వేసాడా, ఈ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. 15,000, 10,1,500,000, 15,000 ఇది ఎప్పటికప్పుడు శపథాలు నడుస్తూ ఉంటాయి. మీరు చూపించండి, మేము దమ్ముంటే మేము 1,00,000 ఇస్తామని బీజేపీ వాళ్ళు. వీళ్ళేమో దాంట్లో ఈ ముక్క చూపెడుతుంటారు, ఇంత పడుతుంది అన్నటువంటి పాయింట్, అంతేగాని ఇంత వేస్తానని చెప్పింది కాదు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో కూడా అట్లాగే ఉంటుంది. ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి ఎలాగ సంపాదించుకురావాలి డబ్బులు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బులు నేరుగా ఇప్పుడు రావాలి వీళ్ళకి. ఇక మిగతాది ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనేది ముఖ్యం. ఇందులో ఎర్రచందనం ఏం జరిగిందంటే లక్షల కోట్లు వచ్చేసి అప్పట్లో చంద్రబాబు గారు అనుకుంది ఏంటి, 2014 ముందు రుణమాఫీ చేయడం ఎట్లా సాధ్యం అవుతుందంటే దాని పేరేంటి, ఈ ఎర్రచందనం దొంగలు అమ్మితే వస్తుంది, రెండోది వచ్చేటప్పటికి మైనింగ్ అన్నట్టు. తీరా చూస్తే అవి 2 కేంద్ర పాలసీలు అయినాయి అవలా. ఇప్పుడు అప్పట్లో చైనాలో దీని రేట్ ఎక్కువ ఉండేది ఎర్రచందనం.